హాయ్ ఎవ్రీవన్. సో ఈరోజు మా మమ్మీ ఎప్పటి నుంచో మొక్కుందనమాట నా పెళ్లి తర్వాత ఒక 5 అమ్మవార్లకి చీర పెట్టాలని. సో అక్కడికి వచ్చాము. యాక్చువల్లీ ఇక్కడ 2 టెంపుల్స్ కవర్ అయిపోయాయి. తర్వాత నేను ఇంట్రో ఇస్తున్నాను. సో మీరు ఈ బ్లాగ్ చూడండి. ఈ నెల్లూరులో మంచి మంచి టెంపుల్స్, అమ్మవారి టెంపుల్స్ అన్నీ కవర్ చేయబోతున్నాను. మీకు చాలా బాగా నచ్చుతుంది. ప్లీజ్ స్టే ట్యూన్డ్. హాయ్. ఫస్ట్ టెంపుల్ వచ్చేసి కన్యకా పరమేశ్వరి టెంపుల్ అండి. ఇది మా ఇంటి దగ్గరలోనే ఉంటుంది. నియర్లీ 500 మీటర్స్ కూడా ఉండదు, వాకబుల్ డిస్టెన్స్. ఇది చాలా ఫేమస్ టెంపుల్ అండి. ఇక్కడ దసరాస్ అప్పుడు చాలా బాగా చేస్తారు. నవరాత్రులు ప్రతిరోజు ఒక్కొక్క టైప్ ఆఫ్ అలంకారం చేస్తూ ఉంటారనమాట, వెరైటీగా. నాకు తెలిసి మీలో చాలామంది వినే ఉంటారు కదా, నెల్లూరులో ఒక గుడిలో ఇలా డబ్బులతో అలంకారం చేశారు అని చెప్పి. అది ఇక్కడే అండి. ఈ అమ్మవారికే మొత్తం మోర్ దాన్ 1 crore ఎంతో అమౌంట్ పెట్టి ఫుల్ మనీతోనే ఇట్లా డెకరేషన్ చేశారనమాట, ఈ ఫోటోలో చూపించినట్టు. అప్పుడైతే చాలా బాగా ఫేమస్ అయిందండి. చాలామంది వచ్చి విజిట్ చేశారు. నేను కూడా అప్పుడు వెళ్ళాను. ఫుల్ క్రౌడ్ ఉన్నారు అసలు. అండ్ ఈ టెంపుల్ కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుందండి. మాకు చాలా దగ్గర కదా, సో బాగా ఫ్రీక్వెంట్గా వస్తూ ఉంటాం ఈ టెంపుల్కి. అంతకుముందు ఈ టెంపుల్ వేరే రకంగా ఉండేదండి. అంటే రీసెంట్గానే మళ్ళీ రీబిల్డ్ చేశారనమాట. సో ఇక్కడ మొత్తం కొత్తగా కనిపిస్తుంది మనకి. అప్పుడు కూడా ఇక్కడ వెనకాల ఇలాగే చాలా దేవుళ్ళు ఉండేవాళ్ళు అనమాట. అండ్ అవతల పక్క ప్రాంతం అంటే బయట పక్క ఎక్కువ ఉండేది. సో ఇప్పుడు కొంచెం ఇంకా రీమోడల్ చేసి ఇలా న్యూ స్టైల్లో కట్టారు. చాలా బాగుంటుందండి. ప్రతి దసరాకి మేమైతే వచ్చి ప్రదక్షిణాలు కూడా చేస్తుంటాము. అండ్ ఈ టెంపుల్లో ఓన్లీ అమ్మవారు కాదండి, మనకి ఇక్కడ శివుడు, సుబ్రహ్మణ్య స్వామి, రాధాకృష్ణులు, రాముల వారు, ఆంజనేయ స్వామి వీళ్ళు కూడా ఉన్నారనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది వెండి రథం అమ్మవారిది. అండ్ వెనకాల ఉన్నది వెండి సింహాసనం. ఇది అమ్మవారి ఉత్సవ విగ్రహం అండి. నెక్స్ట్ వచ్చేసి రాజరాజేశ్వరి టెంపుల్ అండి. ఇది కూడా మోస్ట్ ఫేమస్ టెంపుల్ మా నెల్లూరులో. రాజరాజేశ్వరి అమ్మవారిది. ఇది కూడా కొంచెం బాగా పెద్ద టెంపులే అండి. ఇది కూడా ఓల్డ్ టెంపులే అండ్ న్యూగా పెయింటింగ్స్ అవే వేశారు. ఇది కూడా చాలా బాగుంటుందండి. దర్శనానికైతే క్రౌడ్ ఉంటే చాలా టైం పడుతుంది. అండ్ మెయిన్గా దసరా టైం అయితే మనం ఇక్కడ ప్రదక్షిణాలు చేస్తాం కదా, మామూలుగా దసరా నవరాత్రుల్లో 108 ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారు కదా అందరూ. ఇక్కడైతే మనం నడవలేదండి, మనం అలా నించుంటే చాలు ఉన్న క్రౌడే మనల్ని జరుపుకుంటూ తీసుకెళ్ళిపోతారు. సో అంత క్రౌడ్ ఉంటారు. లిటరల్లీ చాలామంది వస్తారండి దసరా నవరాత్రుల టైంలో. ఇప్పుడు కరెక్ట్గా రావుకాలం పూజలు జరుగుతున్నాయి. సో అక్కడ అలా కూర్చొని ఉన్నారు. అండ్ దీనికి పక్కనే మల్లికార్జున స్వామి ఇటువైపు ఉన్నారండి గుడిలో. అండ్ ఇంకో పక్క గాయత్రి దేవాలయం ఉంది. అండ్ ఇది వచ్చేసి ప్రదక్షిణం చేసే ఏరియా. సో ఇది టెంపుల్ బ్యాక్ సైడ్ వస్తుంది. ఇక్కడ కాలభైరవులు, నాగపంచములు ఇవన్నీ కూడా ఉన్నాయి, రావి చెట్టు అన్నీ. అండ్ ఇక్కడ కూడా మనం పూజ చేసుకోవచ్చు. చాలామంది దీపాలు కూడా ఇక్కడ పెడుతూ ఉంటారు. అండ్ ఇంకొక ఏరియా మెయిన్గా అయితే ఇక్కడ 4 కాల మండపం ఒకటి కట్టారండి. సో దసరా టైంలో ఏదైనా ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి కదా, సో అవన్నీ అక్కడ జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఆవులు ఉన్నాయని నేను వెళ్ళాను, భయం వేసింది పెట్టడానికి, కానీ ధైర్యం చేసి మొత్తానికి అరటిపండు పెట్టాను. ఇది గాయత్రి దేవాలయం అండి. సో మేము ఆ రోజు రిపబ్లిక్ డే వెళ్ళామన్నమాట. సో ఫ్లాగ్ హాయిస్టింగ్ జరుగుతూ ఉండింది. సో అది కూడా కవర్ చేసాము ఆ రోజు అక్కడ టెంపుల్లో. నెక్స్ట్ వచ్చేసి ఇరుకుల పరమేశ్వరి టెంపుల్ అండి. ఇది మా నెల్లూరు గ్రామదేవత ఈమె. సో ఇక్కడైతే చాలా రకాల పూజలు జరుగుతాయండి. మెయిన్గా చాలామంది సద్ది పెడతారు కదా, ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇక్కడ ఇస్తామండి. ఇక్కడికి వచ్చి సద్ది పెట్టడం అమ్మవారికి ఎక్కువ చేస్తూ ఉంటారు. అండ్ ఇంకా నాన్ వెజ్ వాళ్ళైతే ఆ మేకలు బలివ్వడం, కోళ్ళు బలివ్వడం కూడా చేస్తూ ఉంటారు అనమాట సండేస్. మేము వచ్చినప్పుడు ఇక్కడ కొందరు లేడీస్ ఇట్లా కోలాటం ఆడుతూ ఉన్నారు. ఇది కూడా చాలా పురాతనమైన టెంపుల్ అనమాట. ఇక్కడ అమ్మవారు వెలిశారు. అండ్ ఇది పక్కనే కోనేరు ఉంటుందండి మాకు. ఆ కోనేరులో ఇంకా శివలింగం కూడా ఉంటుంది. అది వాటర్తో కవర్ అయిపోతూ ఉంటుంది. ఎప్పుడైనా వాటర్ లేనప్పుడు మనకు శివలింగం బాగా క్లియర్గా కనిపిస్తుంది అనమాట. సో ఈ టెంపుల్
మేము ఫస్ట్ విజిట్ చేస్తామండి. ఏ ఏ ముఖ్యమైన కార్యక్రమం ఏమైనా చేస్తున్నామంటే మా నెల్లూరు ప్రజలందరూ నాకు తెలిసి ఖచ్చితంగా వస్తారు. ఎందుకంటే ఈమె మా గ్రామ దేవత కదా! సో, ఖచ్చితంగా ఈ టెంపుల్ అయితే విజిట్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి కామాక్షమ్మ, ఇదొచ్చేసి జొన్నవాడలో ఉంటుందండి. చాలామందికి తెలిసుంటుంది. నెల్లూరు, నరసింహకొండ అండ్ జొన్నవాడ కూడా మోస్ట్ ఫేమస్ అనమాట. మాకు నరసింహకొండకి వెళ్ళడానికి కుదరలేదండి, టైం అయిపోయింది. యాక్చువల్లీ ఈరోజు శుక్రవారం అయింది. అండ్ దెన్ జాన్ 26 రిపబ్లిక్ డే హాలిడే కూడా వచ్చింది కదా! సో, అందుకని ఎక్కడ చూసినా ఫుల్ క్రౌడ్ ఉన్నారు. ఇక్కడ జొన్నవాడలో కూడా ఫుల్ క్రౌడ్ ఉన్నారనమాట. బట్ లక్కీగా దర్శనం అయితే తొందరగానే అయిపోయింది. అండ్ ఇక్కడి నుంచి మేము సూలూరుపేట వెళ్ళాలి. సూలూరుపేటలో చెంగాలమ్మ టెంపుల్కి వెళ్ళాలండి. సో, ఆన్ ద వేలో లంచ్కి ఆగాము. ఇక్కడ గూడూరుకి దగ్గరలోనే పద్మావతి విలాస్ అని ఉంది, ప్యూర్ వెజ్ రెస్టారెంట్ అనమాట. ఇక్కడైతే నేను ఫుడ్ అంతా తిన్నాక ఓ పెద్ద కుల్ఫీ ఆర్డర్ చేసుకున్నాను. ఫలూదా ఆర్డర్ చేసుకున్నాను. పర్వాలేదండి, బాగానే ఉంది, కానీ మొత్తం తినలేకపోయాను. అండ్ దెన్ ఇట్లా అందరం కలిసి సూలూరుపేట స్టార్ట్ అయ్యాము. సూలూరుపేట చెంగాలమ్మ టెంపుల్ కూడా చాలా ఫేమస్ టెంపుల్ అనమాట. సో, మేము ఈ ప్రోగ్రాం అనుకున్నప్పుడు మార్నింగ్ 6 కల్లా లేసామండి. లేచి వెంటనే స్టార్ట్ అయిపోయాము. అందుకని ఫస్ట్ 4 టెంపుల్స్ మార్నింగ్ హాఫ్ అవర్లోనే కంప్లీట్ చేయగలిగాము. ఇంకా జర్నీ తర్వాత ఇక్కడికి వచ్చాము. సో, 1 డేలో అన్నీ కవర్ చేసామన్నమాట. సో, చెంగాలమ్మ టెంపుల్ అయితే రీచ్ అయిపోయామండి. యాక్చువల్లీ నెల్లూరు టు సూలూరుపేట 85 km. సో, 1 అవర్ 1 అవర్ 10 మినిట్స్ అట్లా వచ్చేయచ్చు. దగ్గరే అనమాట మాకు. అండ్ చెంగాలమ్మ టెంపుల్ కూడా చాలా పెద్ద టెంపుల్. అండ్ ఇక్కడైతే ఒక ఫేమస్ స్టోరీ అయితే ఉందండి. ఏంటంటే ఈ గుడి కట్టిన తర్వాత, అంటే పూర్తిగా కట్టలేదు, అమ్మవారిని ప్రతిష్ఠించి గుడి కన్స్ట్రక్షన్లో ఉన్నప్పుడు రేపు ఇంకా ద్వారబంధరం పెట్టాలి, అదేంటి డోర్ పెట్టాలి అన్నప్పుడు డోర్ అయితే రెడీ చేసి ఇలా బయట పెట్టారు, రేపు దాన్ని ఫిక్స్ చేయాలి అని. కానీ అది పక్క రోజు లేసి చూసేసరికి ఆ డోర్ వచ్చేసి ఒక చెట్టుగా మారిపోయిందనమాట. సో, అది ఒక పెద్ద మిరాకిల్ ఇక్కడ. అండ్ గుడి కట్టించిన ఆయన కల్లో అమ్మవారు చెప్పడం ఏంటంటే, ఇట్లా నన్ను ప్రతి ఒక్కరూ చూడగలగాలి, నాకు ద్వారబంధనం వద్దు, సో దట్ ఎవరైనా నన్ను ఏ టైంలో అయినా నన్ను చూడగలగాలి, నా దర్శనం చేసుకోగలగాలి అన్నట్టు చెప్పారు. సో, ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ చెట్టే అనమాట. అది మనకి డోర్ చెట్టుగా మారిపోయింది. సో, ఈ చెట్టునైతే ఇక్కడ బాగా కొలుస్తారండి. అంటే పెళ్ళి కాని వాళ్ళు వచ్చి ఇక్కడ కొబ్బరికాయ కడతారు. అలాగే పిల్లలు పుట్టాలి అన్నవాళ్ళు కూడా ఇలా వచ్చి ఉయ్యాలు కడతారనమాట. మేము కూడా పెళ్ళికి ముందు ఇక్కడికి వచ్చి కొబ్బరికాయ కట్టున్నాము. అందుకనే ఇవన్నీ మళ్ళీ మొక్కులు తీర్చుకోవడానికి ఇట్లా రిటర్న్ వచ్చామన్నమాట. చాలామంది వస్తుంటారండి. ఇక్కడ చాలా బాగా దర్శనం అయింది. ఈ గుడి ప్రాంగణం కూడా చాలా పెద్దవి, చాలా రకాల టెంపుల్స్ కూడా లోపల ఉంటాయన్నమాట. చాలామంది ఇక్కడ కూడా వచ్చి సద్ది పెట్టడం, పొంగల్ పెట్టడం చేస్తూ ఉంటారు. ఇది సూలూరుపేట దగ్గర కదా, సో చెన్నై వాళ్ళకు కూడా దగ్గరగా ఉంటుంది. సో, తమిళనాడు సైడ్ వాళ్ళు వస్తారు, ఇటు మన ఆంధ్ర సైడ్ వాళ్ళు కూడా వస్తారనమాట. ఈవినింగ్ టైం కదా, చాలా బాగుంది టెంపుల్. ఇక్కడ కూడా చీర పెట్టామండి. చీర, పసుపు, కుంకుమ, గాజులు అన్నీ ఇచ్చామన్నమాట. సో, ఫైనల్లీ మా 5 అమ్మవార్ల మొక్కు అయితే తీర్చుకున్నాము. అండ్ ఈ మొక్కు వల్ల మీ అందరికీ నేను నెల్లూరులో మోస్ట్ ఫేమస్ అమ్మవారి టెంపుల్స్ కూడా చూపించాను. మీకు నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.